బయటికి రానిట్లేదు అయ్యా. ట్యాంకులో మటుకు ఏదో జరిగింది, రానిట్లేదు. మరి ఏం జరగందే కలెక్టర్ గారు పైకి వెళ్ళి ఎందుకు చూస్తారు? అర్ధరాత్రులు సంచుల్లో ఎత్తి పారేస్తారు ఎందుకు? ఎందుకు పారేశారు? ఏంటి సంచిలో కట్టుకొని వెళ్ళారు? మట్టి అంటున్నారు. అది మట్టో శవమో కుక్కో నక్కో తెలియట్లే మాకి. ఏంటి నెల రోజుల నుంచి 20 రోజుల నుంచి ట్యాంక్ ఎందుకు కడగలేదు? అక్కడ ఉద్యోగస్తులు పెట్టారు మీరు. ట్యాంకులో కుక్కలు ఎరుగుతున్నాయి, 20 కుక్కలు దాకా ఉన్నాయి. గలీజ్గా ఉంది. మంచినీళ్ళు సిబ్బంది ఉంటారు కదా, దాన్ని పట్టించుకోవట్లేదు అంటారా? ఎవరండి పద్దేసుకున్నది? ఇలాగనుకొని తిప్పుకున్నోళ్ళ ఏండి? శుభ్రం ఆళ్ళు శుభ్రం చేసుకొని వాళ్ళ అందసందాలు చూపెడతామే కానీ ట్యాంక్ శుభ్రం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. కుక్కలు ఎరిగినా మనుషులు ఎరిగినా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఊరికే వచ్చి మచ్చరు లేపించుకొని జీతాలు తీసుకుంటాం కాదు. మేము ఎన్నోసార్లు చెప్పాం ట్యాంక్ కడిగెళ్ళి వాసన వస్తా నీళ్ళు కడగట్లేదా ఏంటి? మీరేంటి ట్యాంక్ ఎంత శుభ్రం చేయట్లేదని ఏంటండి అలాగంటారు? మేము శుభ్రంగా చేస్తున్నాం అంటారు. నువ్వు శుభ్రం చేస్తే పచ్చగా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చచ్చిపోయిన మనిషి వాసన ఎందుకు వస్తుంది? మాకు సంపదానికి చచ్చిపోయిన మనుషుల వాసన వస్తుంది. వచ్చిందండి, వచ్చింది. పురుగులు కూడా వచ్చినాయి, తోక పురుగులు వచ్చినాయి. మేము ఎంత చెప్పినా మీరు వినిపించుకున్నారా? అంటే మేము సావాలేనా? నీళ్ళు వచ్చి కొన్నాళ్ళు చచ్చిపోయాం. మేము నీళ్ళు వచ్చి ట్యాంకులని కదిలిపోయి చచ్చిపోయాం. ఇవాళ మీరే చంపుతున్నారు మమ్మల్ని. ఓట్లేసి గెలుచుకొని పైకెక్కి కూర్చున్నాం కాదు. మేమేమైపోయామో రాండి. రేపు ఓట్లకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు చీపురు కట్ట పెట్టుకుని కొడతారు జనం. ఆహారం వల్ల ఈ పరిస్థితి. అది తప్పండి, అది తప్పు. అది మట్టికి ఇది మూసుకుంటానికి అది అడ్డం పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వినాయకుడు పూజలు చేస్తారు, తింటారు, శుద్ధంగా ఉంటారు. కానీ ఈ నీళ్ళ వల్ల, ఈ ట్యాంకీ వల్ల, ఆ ట్యాంకీలో కుక్క పడిందో మనిషి పడిందో బయటికి రాకుండా అర్ధరాత్రి సంచులతో మోసుకొని వెళ్ళారు. సుమారు 2 రోజులు అయిందమ్మా ట్యాంక్ అడిగాను. మీరు నీకు తెలిసి సుమారు 2 రోజులు అయి ఉంటుంది ట్యాంక్ అడిగింది. 20 రోజులు, నెల రోజులు అయిందండి ట్యాంకీ కడక్క. ఆ వాసన వస్తున్నాయని వెళ్ళి చెప్పిన ఆవిడ పట్టించుకున్న ఆదుడు లేడు. ఆ ట్యాంకీ కూడా శుభ్రం చేసిన వాళ్ళు లేరు. లోపల కూడా నెల రోజులు అయిపోతుంది కడిగి. ఏంటి ఆ చెప్పిన కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవడకాలు ఊడ్చినోడు కుప్ప అక్కడ పెడుతున్నాడు. అది శుభ్రంగా ఎత్తాలి కదా, అది శుభ్రంగా ఎత్తాడు. ఎవరు చెప్పుకోండి వెళ్ళి. పన్నోడికి కూడా అంత లూజుగా అయిపోయామా మేము? ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇళ్ల పన్ను కడుతున్నారు. ఇళ్ల పన్ను కడుతున్నాము. ఈ ఏదో అమ్మఒడి గిమ్మఒడి అనుకొని అన్ని మా నెత్తి మీద పోసి ఆ కూరగాయలు, ఆ నూనెలు, ఆ బియ్యాలు అందకుండా చేస్తున్నారు. మేము చూడండి హైదరాబాద్లో ఒక నెంబర్ని, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నెంబర్ని. నేను నిన్న భోజనం వండిస్తేనండి జనాలు పెడతానికి మా అన్నం తింటే చచ్చిపోతారంట. వీళ్ళు శుభ్రం చేయకుండా నీళ్ళల్లో ఏం పడినా తీసితే వీళ్ళు పట్టించుకోరా? మేము అన్నం పెడితే చచ్చిపోతారా? నిన్న వచ్చారండి అందరూ తిరగేస్తామని. తిరగేస్తే అక్కడ మంటలో కాలేవాళ్ళం. మేము చూపెట్టండి, మీరు తిరగేయండి, దెబ్బరా పట్టుకోండి. మీరు తీసేయమంటే ఇంకో దగ్గర పెడతాం. మీరు తీస్తామంటే ఊరుకోం. ఆ అన్నం అందరికి పెట్టిన తర్వాత మీరు తిమ్మంటే ఇంకో దగ్గర పెట్టుకుంటామని అందరం తిరగబడితే అప్పుడు ఆగారు. అందరికి అన్నం పెట్టాము, ఆకలి తీర్చాము. 20 రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. నువ్వు మనిషికి బియ్యం కొద్దిగా ఇచ్చి కూరగాయలు కొద్దిగా ఇవ్వచ్చు కదా, లేకపోతే నువ్వే వచ్చి అన్నం పెట్టచ్చు కదా. వాళ్ళు ఎందుకు పెట్టారు, వీళ్ళు ఎందుకు పెట్టారు? ఇంకా పేషెంట్లు పెరిగిపోతున్నారా? నువ్వు ఇచ్చిన మందులతోనే చస్తున్నారు అసలు. ఇప్పటికే కంట్రోల్ అయింది, తగ్గుముఖం పట్టింది అంటారు. ఎక్కడండి కంట్రోల్ అయింది? ఇంటికి పంపిస్తే మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఆసుపత్రికి. ఇప్పుడు వెళ్ళొచ్చాను అందరు లోపలికి వచ్చి మాట్లాడాం కదండి. బాబురావు గారు మీ అందరూ వచ్చాం కదా.